ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పరిస్థితులు ఇంకా ఆ ఫ్లేవర్ ఇంకా పోకముందే కొత్త ఫ్లేవర్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు బాత్రూంలో కాలు జారిపడి ఆయనకి కొంత ఇబ్బంది అయిన విషయం కూడా తెలిసిందే. ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం. దాదాపు 20 రోజుల తర్వాత ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. 20 రోజుల తర్వాత ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన పరామర్శించడానికి. నిజానికి ఆ 2వ రోజే వస్తారన్నారు, 3వ రోజు వస్తారన్నారు, 4వ రోజు వస్తారన్నారు, 5వ రోజు వస్తారన్నారు. కానీ 20 రోజుల తర్వాత వచ్చారు. 20 రోజుల తర్వాత రావద్దని కాదు, ఎప్పుడైనా రావచ్చు, దానికేముంది. అసలు ఏమీ జరగకపోయినా రావచ్చు, లేటుగా రావచ్చు, వెంటనే రావచ్చు. కాకపోతే ఇక్కడ 4-5 రకాల వ్యవహారాలు ముడిపడి ఉన్న నేపథ్యం. ఒకటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోవడం, ఓడిపోవడం. 2, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వ్యతిరేకత కనపడుతుండడం, ఎదురుగాలి వీస్తోంది. అటు చూస్తే టీడీపీ జనసేన కూటమి ఫుల్ స్వింగ్లో ఉందనేది క్లియర్ కనపడుతోంది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు ఈ కూటమికి పనిచేస్తున్నారు. వీటికి తోడు ఎలక్షన్ వరకు తెలంగాణ అంతా పాదయాత్ర చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి తన కొడుకు పెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించి వచ్చారు. ఇదో పెద్ద పరిణామం ఆ కుటుంబంలో కానీ ఏపీ రాజకీయాల్లో కానీ. ఎందుకంటే షర్మిల అంటూ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఏపీ ఇన్ఛార్జిగాను ఏపీ అధ్యక్షురాలుగాను దిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద డెంట్ పడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ లేకపోతే వైఎస్ఆర్ అభిమానులకు సంబంధించిన ఓటు బ్యాంక్ కానీ ఇదంతా మేజర్ పోర్షన్ని ఆవిడ తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది ఇప్పుడు వైసీపీలో కనపడుతున్న కలవరం. ఈ కలవరానికి తోడు అటు ఇది. మరోవైపు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఈసారి సౌత్లో కనీసం 50 సీట్లు గెలవాలనే ఒక దీంతో వస్తుంది. అయితే ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ కూడా కూటమి కడుతుంది అనేది ఆల్మోస్ట్ కడుతుందనే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. కానీ ఎక్కడో కొంతమంది మాట్లాడుతున్నారు, లేదు వైసీపీతో పెట్టుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది లేదు బీజేపీ విడిగా చేస్తుంది, ఏమున్నా ఎలక్షన్ తర్వాతే అలయన్సెస్ ఉంటాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. క్లారిటీ లేదు. కానీ మెజారిటీ మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కలిసే ఎన్నికలకు వెళుతాయనేది జరుగుతున్న మాట. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారిని కలవడం, పరామర్శకే వచ్చారు అనేది వాస్తవం, నో డౌట్. పరామర్శ పేరుతో వచ్చారు అనేది అసలు వాస్తవం, ఇది క్లియర్. పరామర్శ పేరుతో వచ్చి దాదాపు గంట సేపు ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు, అది వారిద్దరి ఇష్టం, దాని గురించి ఎవరికి ఇది లేదు. కాకపోతే ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసినప్పుడు రాజకీయాల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయనేది తెలియంది కాదు. దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, మీడియా మాట్లాడుతుంది, చర్చిస్తుంది కూడా. దాంట్లో దాన్ని ఆపే ఇది కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు జరిగే పరిణామాలన్నీ ఇలాంటి చర్చలకు దారితీస్తాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పరామర్శించిన తర్వాత ఏమైనా ఏ రకమైన సలహాలు అడిగారు, ఏ రకమైన సహాయం అడిగారు? సలహాలు ప్లస్ సహాయం. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు కేసీఆర్ గారే చాలా హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో రిటర్న్ గిఫ్ట్ అన్నారు, ఏదో అన్నారు, చాలా హెల్ప్ చేశారు. మరి ఈసారి ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు, ఎలాంటి మాట సాయం చేయబోతున్నారు, ఎలాంటి ఇంకేమన్నా పొలిటికల్గా హెల్ప్ చేస్తారా? అప్పుడంటే కొంతమంది మంత్రుల్ని వాళ్ళని కూడా పంపి ప్రచారం కూడా చేయించారు వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా. సో ఈసారి ఏం చేయబోతున్నారు? సో వీటన్నిటి మీద ఏపీలో ఇవాళంతా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చర్చ జరిగి ఉండొచ్చు? ఊహాగానాలే, డెఫినెట్గా ఊహాగానాలు. అక్కడ ఎవరూ లేరు. సోర్సెస్ ప్రకారం ఆ రూమ్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఓ పావుగంట అందరూ ఉన్నారు, తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత 45 నిమిషాలు ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఎవరు లేరు. కాబట్టి ఇది ఊహాగానాలు. ఎవరెవరి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న సమస్యలు ఏంటి అనే వాటిని బేస్ చేసుకుని మాత్రమే చర్చలు జరుగుతూ ఉన్నాయి.